చేస్తా ఉన్నాం. ఇందులో ఎవరో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టుల పట్ల అపారమైన గౌరవం ఉండి కోర్టులో మా యొక్క వాదన వినిపించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని వివరించి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ స్టేని వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు ఈ యొక్క స్టే మీదనే ఇది రద్దు అయినట్టుగా ఈ పథకాన్ని మేము ఎత్తేసినట్టుగా ధర్నా ఇస్తున్న మూర్ఖులకు చెప్తా ఉన్నా. ఈరోజు చర్చ పెడదాం. 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎంతమందికి పేదవాళ్ళకి ఇళ్లు కట్టించినారు, ఎంతమందికి స్వయం ఉపాధి కింద ఏమి ఇచ్చినావు, ఏ కార్యక్రమం లోపల ఏం తీసుకున్నారు చర్చ చేద్దాం. ఇవాళ మేము ఓవర్సీస్ స్కాలర్షిప్లు పెంచినాం, ఇవాళ పిల్లల డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ సోషలిస్ట్ కాస్తో ముందుకు పోతా ఉన్నాం. కుటుంబ సర్వే జరిగి బీసీ కులగణన జరిగితే కూడా భాగస్వామ్యం కాని వాళ్ళు ఇలా పేదలకు సంబంధించిన దాని మీద ధర్నాలు చేస్తున్నారు. రాజకీయంగా బుద్ధి ఉండాలి కదా, కనీసం జ్ఞానం ఉండాలి కదా. ఇది కనీసం ఒక కోర్టు స్టే వచ్చింది, దీంతో ఇబ్బంది ఉన్నది, న్యాయస్థానంలో 4 వారాల్లో తొలగిపోతుంది, దీని మీద రాజకీయం చేస్తున్నాం అనవసరము, మనమే తలకాయ బొట్టి కట్టుకున్నట్టు అవుతుంది అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకపోతే పిలిపించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నా, ఒకవేళ మా ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది అనుకుంటే నీ పార్టీ తరఫున ఇందులో ఎందుకు ఇంటర్ఫైర్ అయ్యి ఇది కొనసాగాలని ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాలని అడుగుతా ఉన్నా. ఇలా ఒకవేళ నా ప్రభుత్వానికి దురుద్దేశం ఉందని ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నావు, నేను చెప్తా ఉన్నా మళ్ళీ కూడా ఈరోజు నా ప్రభుత్వానికి దురుద్దేశం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయి. ఒక చిన్న స్టే మీద ఆగిందని న్యాయపరంగా పరిష్కరించుకుంటాం, కానీ మీరు చేస్తుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇలా ఒక స్టేను తీసుకొని రాజకీయంగా ఆరోపణలు చేస్తా ఉన్నారే. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు రాయ్ సాబ్ రామ్ జయాబ్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కూడా ఒకటి ముఖ్యమైనటువంటి మాకు ఆధారం ఉంది. ఎసెన్షియల్ లెజిస్లేటివ్ ఫంక్షన్ ప్రభుత్వం చేపట్టింది అనేటువంటి తప్పు వాదన సరికాదు. ఇవన్నీ కూడా లీగల్ గా మా తరఫున మేము అన్ని రకాలుగా ఎక్కడ కూడా పథకాల కోసం కేటాయించే బడ్జెట్ రాష్ట్ర శాసనసభ యొక్క బడ్జెట్ ఆమోదం పొంది ఉన్నది. ఎక్కడ కూడా ట్రెజరీ రూల్స్ ఫైనాన్షియల్ ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదలవుతా ఉన్నాయి. ఎక్కడ పథకాల్లో అర్హత, ఆదాయ పరిమితి, వయసు, ఆధార వివరాలు అన్ని కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇంత కార్యక్రమం వివాహ వయసు 18 సంవత్సరాలు ఇవన్నీ కూడా రకమైనటువంటి అన్ని విధానాల దానికి సంబంధించి ఒక ఎంఆర్ఓ ఆర్టీఓ స్థాయి అధికారుల యొక్క పర్యవేక్షణలో స్థానిక శాసనసభ్యుడి సూచనలతోటి దీనికి సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే దీని మీద ఇదొక వ్యవహారం చేస్తారు. ఇదొక పేద కుటుంబ వివాహానికి సామాజికంగా ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇంకా మేము దానికి సంబంధించి ఏ విధంగా యాడ్ వాల్యుయేషన్ చేయాలి, ఇంకేం పెంచగలుగుతాం అనేటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బంది పడుతున్నాం తప్ప, లేకపోతే ఇంకా కూడా కొంత ఆర్థిక వెసులుబాటు వస్తే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సహకారాన్ని ఇంకా పెంచే విధంగా మా ప్రయత్నం చేస్తాం. కానీ అవన్నీ ఏం లేకుండా ఓన్లీ రాజకీయాల కొరకు మాత్రమే మరి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు మొన్న 12వ తారీఖు నాడు ఇస్తే మళ్ళీ 9వ తారీఖు వారు కూడా ఇచ్చిన మధ్యలోనే ఇంటర్ఫేర్ అయ్యి మేము రిక్వెస్ట్ స్పెషల్ పిటిషన్ వేసుకొని కూడా దీనికి సంబంధించిన స్టే వెకేట్ చేస్తాం. 9వ తారీఖు దాకా కూడా ఆగకుండా మా తరఫున గవర్నమెంట్ తరఫున కౌంటర్ అఫిడవిట్ ఇచ్చి అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ విజయ్ గోపాల్ గారు కూడా కోరుతా ఉన్నా. ఇది కులాలకు మతాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది పొలిటికల్, మీరు సోషల్ వర్కరా, ఆర్టీఐ యాక్టివిస్టా, టీఆర్ఎస్ అప్లికేటెడా, నాకేం ఆధారం లేదు, నేనేం మాట్లాడతలేను. కానీ ఇది వేల కుటుంబాలకు పెళ్లి చేసి చూడనేటువంటి ప్రభుత్వ ఆర్థిక పథకం గతంలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినా మేమెన్నడూ కూడా బేసిజం కోకుండా ఇంకా మరింత ఆన్లైన్ లోపల ఒక క్లారిటీగా పేమెంట్ చేసే సందర్భం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. డివిజనల్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళి ఎక్కడ కూడా న్యాయపరంగా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమంది అర్హత వాళ్ళందరికీ ఏ విధంగా అయితే మిగతా కార్యక్రమాలు ఇస్తా ఉన్నామో అన్ని కార్యక్రమాలు ఇస్తామనేటువంటి మాట మరొకసారి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తాను. ఒక్క
అందుకని చెప్పిన ప్రభుత్వం తరఫున న్యాయపరంగా జాప్యం జరిగిందా, అధికారుల సమాచార పరంగా జరిపిందా, దాని మీద విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకుంటాం. తెలుసు దానికి సంబంధించి, అందుకే నేనేమంటున్నా దానికి సంబంధించి అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు కానీ లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కానీ ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. దానికి అరే నేను విచారణకు ఆదేశించాలని ఇప్పుడు నాకు ఓకేనైనా తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను ఇప్పుడు లాస్ట్ నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను అనే మాట మీరు అర్థం చేసుకుంటలేరు. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అరే నేను అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉంటే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం నిన్నటి కూడా మేము అడ్డం పడలే. ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం ప్రభుత్వ పక్షాన. జరిగిన దానికి ఎందుకు బాధ్యత ఎవరు బాధ్యులైన అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కాకుండా చేస్తాం. నేను అనే పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి ఇక్కడ దురుద్దేశం లేదు. కానీ ఒక స్టేను ఆధారంగా చేసుకొని గల్లుల రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్న నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు చేసినటువంటి లోపభూయిష్టమైన చట్టంతో కదా ఇలా ఆయనతో ఒక స్టే దొరికింది. నేను కౌంటర్ ఫైల్ చేసినా, నా అధికారి కరెక్ట్ సమాచారం ఇచ్చిందా లేదా అనే అంశం మీద తప్పకుండా అది మా దృష్టికి వచ్చింది. దాని మీద వీఆర్ వెరీ సీరియస్.